ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నండి తెలుగు వ్లాగ్స్. ఇక్కడైతే ఇంకా మేము మా మదర్ ఇన్ లా ఇంటికి వెళ్దామనేసి ప్యాక్ చేస్తున్నాం అనమాట. అన్నీ పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏం ప్యాక్ చేయాలన్నా చాలా కష్టం అవుతుంది, ఎందుకో తెలీదు. సరే వాళ్ళు నిద్రపోయి నాకు ప్యాక్ చేద్దామంటే ఈరోజే పిల్లలు భలే యాక్టివ్గా ఉన్నారు. సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, సర్ది పెడదాము అనుకున్నాం. ఫస్ట్ అయితే మా హస్బెండ్ని క్లియర్ చేసేమన్నా, ఎందుకంటే మా హస్బెండ్ చాలా టైం పడుతుంది, అందుకని తను ఎత్తపెట్టామన్నాను. తన వల్ల కాక పిల్లలు వచ్చి తీసేస్తున్నారు, తను వదిలేశారనమాట మధ్యలోనే. సరే ఇంకా నేనన్నా సర్ది పెడదామని సర్ది పెడుతుంటే మా చిన్నబాబుకి ఇప్పుడే పికబూ గేమ్ గుర్తొచ్చింది. పికబూ ఆడమంటున్నారు. అది నా కొత్త డ్రెస్ తీసుకొని దాంతోనే ఆడాలని చెప్తున్నారు. సరే అని అలానే వేస్తున్నాను అనమాట. ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు, ట్యాక్స్ కూడా తీయలేదు, ఇంకా తనకు నచ్చిదని అలానే వేస్తున్నా. ఏమంటే లైట్ కలరు మరకలు అంటితే బాగుండదు అనేసి చూశాను, ఇంకా తను ఒప్పుకోలేదు. అలా సర్ది పెడుతూ ఉంటే మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఒకటి అది కూడా కనిపించింది. చాలా రోజులైంది, మర్చిపోయాను దీన్ని అసలు. నాకు ఇలా నార్దర్న్ లైట్స్ వచ్చిండేదంటే చాలా ఇష్టము. దీంట్లో వచ్చి పోస్ట్ ఇట్లు, నెక్స్ట్ మనం ఏమన్నా గిఫ్ట్ కార్డ్స్ అవన్నీ ఎత్తి పెట్టుకోవడానికి స్టిక్ నోట్స్ లాగా అలా అంతా వచ్చింది, కానీ ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. నాకు ఎందుకో ఇది యూజ్ చేయాలనిపించలేదు. చాలా క్యూట్గా ఉంది చూడడానికి. షార్ట్స్లో కూడా ఆల్రెడీ చెప్పాను, కానీ ఫుల్ వీడియో ఇక్కడే చూపిస్తుంది అనమాట. ఇదేంటని చాలామంది గెస్ట్ చేసేసారు డైరీ అని, కానీ ఇది డైరీ లాగా రాదు, కొంచెం అలానే అనమాట, నోట్స్ లాగా పోస్ట్ ఇట్ లాగా అలా వస్తుంది. పెన్ కూడా చాలా క్యూట్గా ఉంది. నాకు ఎందుకో ఇది యూజ్ చేయాలనిపించలేదు, అందుకే నేను వాడకుండా అలానే ఎత్తిపెట్టుకున్నాను అనమాట. మీకు కూడా ఇలాంటి హ్యాబిట్ ఉంటుంది కదా. టైం ఇప్పుడు 1 అవుతుంది, ఇప్పటికి ఫినిష్ అయింది ప్యాక్ చేసేది 1 అనమాట. పిల్లలు నిద్రపోతుంటే మా హస్బెండ్ది చాలా లేట్ అయిపోతుంది అందరికంటే. సో ఫస్ట్ ఒక ట్రాలీని తీసుకోవాలనుకున్నాము, తర్వాత వచ్చి అది 2గా 3గా ఇప్పుడు టోటల్ లగేజ్ ఒక 5 బ్యాగ్స్ అయింది. సో పిల్లలు ఉన్నారనుకోండి, ఎన్ని లగేజ్ వచ్చినా తెలియదు అసలు. ఎందుకన్నా అవుతుందో తెలీదు. ప్రతిసారి మేము ఎంత మినిమల్గా తీసుకోవాలన్నా కూడా అది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎంత తగ్గించాలన్నా తగ్గించే కావదు. మా హస్బెండ్కే ఫుల్ ఒక ట్రాలీ సరిపోతుంది. అది 1 డే అయినా 2 డే అయినా కూడా తను అన్ని థింగ్స్ నీట్గా ఎత్తిపెట్టుకుంటారు. ఇంకా పిల్లలకి బట్టలు కొద్దిగా ఎక్స్ట్రాగానే తీసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నా కూడా. సో మావి ముగ్గురివి దీంట్లో సరిపోయింది అనమాట. కింద ఒక బ్యాగ్ మళ్ళీ పెట్టేశాను, అది వీడియోలో చూపించలేదు. కాకుండా నేను వచ్చి ఒక బ్యాక్ ప్యాక్ లాగా పెట్టుకున్నాను. దీంట్లో అన్ని పిల్లల థింగ్స్, నా థింగ్స్ అనమాట. అంటే సపరేట్ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ ఒకటి, పిల్లలకి ఒకటి ఇలా తీసుకుండేది ఎందుకు, లగేజ్ ఎక్కువ అయిపోతుందని. సో మొత్తం ఈ బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను. నేను హ్యాండ్ బ్యాగ్ ఏం తీసుకోలేదు అనమాట. దీంట్లో నావి పిల్లలవి ఎమర్జెన్సీకి కావాల్సినవి అవన్నీ అనమాట. ఫస్ట్ అయితే ఇది రాడ్ మైక్ అలానే పెట్టుకున్నాను. నెక్స్ట్ పిల్లలకి దీంట్లో మెయిన్ ఏమంటే పిల్లలకి వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా అనమాట. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, బేసిక్ థింగ్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వచ్చి పిల్లలు క్యారీ చేయడం బెటర్ అనమాట. అందుకనేసి బేసిక్ అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను. నా బ్యాగ్లో ఫస్ట్ మెయిన్ పెట్టుకునేది వచ్చి ఫస్ట్ ఎయిడ్ది. ఫస్ట్ ఎయిడ్ అనే కాదు, అన్నీ కొన్ని పిల్లలకు కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. వీడియో క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను ఏమేమి పెట్టుకున్నాను అనేసి. ఇది వచ్చి బ్యాండేడ్స్, పిల్లలకి కొంచెం ఇలా కార్టూన్స్ లాగా, బేబీ బాయ్ కాబట్టి కొద్దిగా కారు ఇలా అనిమల్స్ ఇలాంటివి ఉంటే వేసుకుంటారు. మామూలు బ్యాండేజ్ వేసుకోరు. ఇదైతే స్టిక్కర్ది, మోస్ట్లీ వాళ్ళకి తగలకుండా ఉండడానికి చూసుకోవాలి. కొన్ని టైమ్స్ మనం ఎంత చూస్తున్నా ఏదో ఒక ప్లేస్లో తగిలిచ్చేసుకుంటూ ఉంటారు. సో అందుకనేసి ఇవి రెడీగా పెట్టుకున్నా. కిడ్స్కి అనేసి ఇలా కొంచెం కార్టూన్గా చేసి పెట్టారు. దీంట్లో టోటల్ ఒక 26 అలా వచ్చాయి అనుకుంటా, 20 స్ట్రిప్స్ వచ్చింది. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను సరిగ్గా ప్లేస్ గుర్తులేదు, కానీ ఇది 269 రూపీస్ అయింది. ఇంతవరకు నేను ఒకటి కూడా యూజ్ చేయకూడదని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి యాంటీసెప్టిక్ క్రీమ్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట, ఆయింట్మెంట్స్. ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉంటారు. మా పెద్ద బాబు వచ్చేసి ఏం చేస్తారంటే కాళ్ళని, ఎక్కడ నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళు ఉన్నప్పుడు అంతా కాళ్ళని వేసి కొడుతూ ఉంటారు, చిన్నగా దెబ్బ తగులుతుంది. అది ఎంత చేసినా ఉండట్లేదు అనమాట. సో అది నెక్స్ట్ టెంపరేచర్ చెక్ చేసేకి ఇది పెట్టుకున్నాను. ఇది పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు టెంపరేచర్ చెక్ చేసి పెట్టుకుంటూనే ఉండాలి. వాళ్ళకి సడన్గా ఫీవర్ వస్తూ ఉంటుంది. చాలా రీజన్స్ ఉంటుంది ఫీవర్ రావడానికి. వాళ్ళ బాడీ హీట్ అవ్వచ్చు, ప్లేస్ చేంజ్ అవ్వచ్చు, వాటర్ చేంజ్ అయినా,
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పాకే టైంలో అంత నోట్లో పెట్టుకుంటూ ఉంటారు టాయ్స్ అన్ని, సో బ్యాక్టీరియా అలా కూడా వస్తుందంట. హ్యాండ్ శానిటైజర్ ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టమక్ అప్సెట్ అంటే ఏదైనా మోషన్స్ అలా అయినా కూడా వచ్చి ఇది లాక్టిక్ యాసిడ్ అనేసి ఉంది, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో అది ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డైపర్ ర్యాష్ క్రీమ్, ఇది వచ్చి ఫీవర్కి వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉన్నా కూడా దానికనమాట, పారాసిటమాల్ది. ఇది బేబీ ఏజ్ని బట్టి ఉంటుంది. చిన్న బాబుకి వచ్చి ఒకలాంటిది అనమాట, ఆ పవర్ ఉంటుంది అనమాట. ఇక్కడ సస్పెన్షన్ వచ్చేసి P120 ఉంది, ఇది పెద్ద బాబుకి. ఇది చిన్న బాబుకి అనమాట, దీంట్లో కరెక్ట్గా తెలీదు. కాల్పాలు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కాల్పాలు కాదు, ఓకే ఇది వేరేది అదనమాట. దీంట్లోనే మనకి సైడ్లోనే ఏజ్ చార్ట్ ఇచ్చేసి ఎంత ml ఇవ్వాలని కూడా, ఇది బేసిక్ మనం మామూలుగా ఏంటి వ్యాక్సినేషన్స్కి వెళ్ళినా కూడా బేసిక్గా ఇస్తారు కదా, సో నేను అవే ఎత్తి పెట్టుకున్నాను అనమాట. మామూలుగా ఏమంటే ఫీవర్ వస్తే పిల్లలకి అప్ టు 2 years వరకు 2-3 years వరకు వచ్చి వాళ్ళకి టాబ్లెట్స్ అవంతా ఏముంటుంది, మోస్ట్లీ సిరప్సే, ఎక్కడికి వెళ్ళినా సిరప్ ఇస్తుంటారు. అది బేసిక్ ఫీవర్ అయితే, వేరేది ఏదైనా అయితే తెలియదు నాకు. నెక్స్ట్ వచ్చి ఇది తీసుకుంటాను ట్రాన్స్పరెంట్ ఈ ప్లాస్టర్, ఈ టేప్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దీన్ని క్యారీ చేస్తూ ఉంటాను. ఎవరింటికి వెళ్ళినా మా పిల్లలు ప్లగ్లోనే చేతులు పెడుతూ ఉంటారు, సో వెళ్తానే నేను కింద ఏవే ఉన్నాయో వేసి పెట్టేస్తాను అనమాట, రిస్క్ లేకుండా. నెక్స్ట్ మెయిన్ నాసిల్ స్ప్రే, పిల్లలకి ప్లేస్ చేంజ్ అయినా బాడీ హీట్ అయినా నోస్ బ్లాక్ అవుతూ ఉంటుంది. నిద్రలో నోస్ బ్లాక్ అయింది అనుకోండి వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు, వాళ్ళకి తెలీదు దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేసి. సో ఇది చిన్న డ్రాప్స్ వేసామనుకోండి వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. సో అందుకే ఇది చూపిస్తాను క్లియర్గా. నాసిల్ డ్రాప్స్ మెడికల్ షాప్స్లో అంతా చాలా ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి అనమాట. నెక్స్ట్ ఓడోమాస్ ఖచ్చితంగా తీసుకుంటాను, మనం వెళ్ళే ప్లేస్లో ఎలా ఉంటుందో ఏమని తెలీదు. మా మదర్-ఇన్-లా ఉండే ప్లేస్లో వచ్చి మా మదర్-ఇన్-లా వాళ్ళ ఇంట్లో చాలా మస్కిటోస్ ఉంటాయి వేలూరులో, అందుకని నేను ఎప్పుడు అది యూజ్ చేస్తాను. నెక్స్ట్ విక్స్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఆయింట్మెంట్, బోరలిన్. ఏమంటే ఇది నాకు కానీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. పిల్లలకి నేను ఇంతవరకు యూజ్ చేయలేదు, ఇది నాదే. ఎందుకంటే నాకు ఎప్పుడు కిందే కూర్చుంటూ ఉంటాను, అందుకే కాళ్ళు కొద్దిగా రఫ్గా అవుతుంది అదనమాట. నెక్స్ట్ నెయిల్ కట్టరు, ఇదేమంటే మా బాబుకి మెడిసిన్ ఇవ్వడానికి. కొన్ని వాటికి ప్యాక్తోనే ఇస్తారు, కొన్ని వాటికి మిస్ అవుతుంది కదా, అందుకని ఇది కొత్తది అలా ఒకటి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను అనమాట ఇవ్వడానికి. సో ఇంతే. నెక్స్ట్ బేబీ విక్స్ కూడా ఒకటి పెట్టుకున్నాను. సో ఇవి అనమాట పిల్లలవి. నా ఒకసారి మీకు వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు ఒక ఇలా ప్యాకెట్లో పెట్టుకొని మంచిగా పెట్టుకుంటాను ట్రావెల్ చేసేటప్పుడు. సడన్ గా అప్పుడు మెడికల్ షాప్స్కి అప్పుడు పరిగెత్తుకుంటే బేసిక్ థింగ్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి కొంచెం భయపడకుండా ఉండాల్సిందిగా ఉంటుంది. ఎప్పుడు పిల్లలకి వచ్చేసి టెంపరేచర్ కొంచెం వేడిగా ఉన్నా మనం చెక్ చేస్తూ ఉండడం మంచిది అనమాట. సడన్ గా పిల్లలకి ఎక్కువ హై ఫీవర్ రావడం మంచిది కాదు. సో అందుకే చెప్తూ ఉన్నాను. ఒకసారి మీకు డైరెక్ట్ గా చూపిస్తాను ఏమేమి అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ అనమాట నాసిల్ స్ప్రే. ఇది నేను అంటే బేబీ పుట్టక ముందు నుంచి కూడా ఒకటి పెట్టుకున్నాను, ఎందుకంటే యూట్యూబ్లో నేను చూసాను అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి అనేసి చెప్పారు. సో అందుకే అప్పటి నుంచి ఇంకా దీంట్లో విక్స్ కూడా యాడ్ చేస్తాను, బేబీ విక్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఓడోమాస్ కూడా కిడ్స్కి అంటే మస్కిటోస్ అవన్నీ ఏం లేకుండా ఉంటుంది. కొన్ని మనము క్రీమ్స్ వేయకూడదు అనుకుంటే మనకి డ్రాప్స్ కూడా ఉంటుంది, ఊరికే జస్ట్ వాళ్ళ కాళ్ళకి ఎక్కడన్నా వచ్చేసి ఊరికే డాట్స్ పెట్టినా కూడా సరిపోతుంది ఇలా క్రీమ్స్ అప్లై చేయకుండా. నెక్స్ట్ ఇదేమంటే మా చిన్న బాబుకి అనమాట, ఇది వచ్చేసి చిన్న బాబుకి మోషన్స్ అలా అవ్వకుండా ఉండడానికి. ఎస్పెషలీ 10-11 months అలా ఉన్నప్పుడు పిల్లలు అన్నీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, మోషన్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫీవర్కి, ఇది పెద్ద బాబుకి అనమాట, ఇది కూడా మోషన్స్ అవ్వకుండా అలా ఉండడానికి. ఫుడ్ చేంజ్ అయినా బాడీ హీట్ అయినా అలా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇంకా క్రీమ్స్, యాంటీసెప్టిక్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది డెటాల్ది, ఇవి ఎప్పుడు క్యారీ చేస్తుంటాను. నెయిల్ కటర్, ఎందుకంటే అస్సలు ఇద్దరు పిల్లలు మేల్కో అంటే కట్
చేయించుకోరు, నిద్రపోయేటప్పుడే కట్ చేయాలి. సో అది అలా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది వచ్చేసి డైపర్ ర్యాష్ క్రీమ్, ప్లాస్టర్, ఇవి బ్యాండేజ్ అనమాట. సో ఇంతే. ఇవన్నీ నేను వచ్చి మీ పిల్లలకు కూడా సేమ్ యూజ్ చేయాలని చెప్పాను. ఇవి మా పిల్లలకి యూజ్ చేస్తున్నది మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటివి యూజ్ చేయాలని, అంతే. సో ఇవే యూజ్ చేయాలి, ఇవి మీ పిల్లలకు కూడా సెట్ అవుతాయి అని నేను అలా చెప్పను. దీంట్లో 100% నేను అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల అవే ఇస్తూ ఉంటారు. సో నాసిల్ డ్రాప్స్, విక్స్, అట్లీస్ట్ ఇవి బేసిక్ థింగ్స్ అనమాట. నాసిల్ డ్రాప్స్, విక్స్, డైపర్ ర్యాష్ క్రీము, పారాసిటమాల్, ఇవి బేసిక్వి. టెంపరేచర్ చెక్ చేసేది, ఇవన్నీ బేసిక్ అనమాట. మెడిసిన్స్ వచ్చి మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని క్యారీ చేస్తూ ఉండండి. ఇవి మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ అది ఇలా చెక్ చేసేది కాకుండా ఇది కూడా పెట్టుకోన్నాం అనమాట. ఎందుకంటే మా పిల్లలు ఇవి అండర్ ఆర్మ్స్లోనూ పెట్టుకోరు, నెక్స్ట్ వచ్చి నోట్లో పెట్టుకోవాలన్నా వాళ్ళు పిల్లలు అంత చెప్పిన మాట వినరు. సో దీంతో పాటు ఇది కూడా, ఇదైతే ఈజీగా మనము టెంపరేచర్ చెక్ చేయొచ్చు. ఇది కరోనా టైంలో తీసుకునేది, పిల్లలకి ఇంత బాగా యూజ్ అవుతుందని నాకు తెలీదు. అంటే వాళ్ళు కోఆపరేట్ చేయరు, కొన్ని పిల్లలు కోఆపరేట్ చేస్తారు, కొన్ని పిల్లలు కోఆపరేట్ చేయరు. సో ఇలా అంది అనుకోని చాలా బెటర్. నేను ఎప్పుడు దీన్ని క్యారీ చేస్తుంటాను. దీంతో పాటు ఇంకా ఇది ఎందుకు పెట్టుకుంటారు నాకే తెలియదు, లైట్ పెట్టుకుంటాను, వెళ్ళిన చోట పవర్ వెళ్తుందో ఏంటో అనేసి. ఇంకా స్పూను, ఏదైనా ఒక టాయ్ పెట్టుకుంటాను, సాక్స్లు పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే చలిగాను ఉండొచ్చు, లేకపోతే కిడ్స్ ప్లే ఏరియాస్లో అంతా ఇప్పుడు సాక్స్లు లేనిదే అలో చేయట్లేదు, అందుకు సాక్స్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ క్యాప్స్. బ్రష్లు నేను అలానే పెట్టాను అనమాట, ఈగలు వాళ్తూ ఉంటాయి, అందుకనేసి బ్రష్ క్యాప్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను. సో అంతే పిల్లలవి. నెక్స్ట్ వచ్చి పిల్లల మెడికల్ రిపోర్ట్స్ అనమాట. ఎక్కడ 1 month కన్నా లేదా 1 week కన్నా ఎక్కువ స్టే చేయాలనుకుంటే వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ పెట్టుకోవడం బెటర్ అనమాట. నేను అది ఇది పిల్లల కిట్సే, అంటే మొత్తం పిల్లలు రిలేటెడే కాబట్టి అలా పెట్టుకుంటున్నా. సో దీంట్లోనే కొంచెం నావి కూడా పెట్టుకుంటున్నా. అవి ఇక్కడ ఫ్రంట్ చిన్న పౌచ్ లాగా ఇచ్చారు కదా, సో దీంట్లో నావి పెట్టుకుంటాను. నావేమంత ఎక్కువగా ఉండదు. నేను అంటే ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి మేకప్ వేసుకోవడం కూడా ఫుల్ ఆపేసాను. నా ఓల్డ్ వీడియోస్ చూస్తే నేను మంచిగా మేకప్ వేసుకుంటా ఉన్నాను, నెయిల్ పాలిష్, లిప్స్టిక్ అన్నీ వేసుకుంటా ఉన్నాను. తర్వాత అంతా స్టాప్ చేసేసాను అనమాట. దీంట్లో వాచ్ పెట్టుకున్నాను. వాచ్ నేను కట్టుకుండేది కొన్ని టైమ్స్ మర్చిపోతూ ఉంటాను, సో అందుకనేసి దీంట్లో పెట్టుకున్నాను. చిన్న వ్యాలెట్, నెక్స్ట్ మిర్రర్. ఇంట్లో ఎలానో మనకు చూసుకునే టైం ఉండదు, ట్రావెల్ చేసేటప్పుడన్నా చూసుకుందామని ఇది మా హస్బెండ్ దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. నాకు భలే నచ్చింది, భలే క్యూట్గా ఉందన్నమాట. సో కొన్ని టైమ్స్ మనం ఎలా ఉంటామో కూడా చూసుకోము, అందుకనేసి అలా అనమాట. ఒక్కొక్కసారి నేను చూసుకోకుండా హడావిడిగా అలానే వెళ్ళిపోతూ ఉంటాను, అందుకని ఒక చిన్న మిర్రర్ క్యారీ చేద్దాం అనిపించింది, అందుకనే క్యారీ చేస్తున్నా. దీన్ని పెట్టుకొని నేను మేకప్ వేసుకునేది అలా ఏముండదు. నెక్స్ట్ లిప్ బామ్స్, ప్యాడ్స్, చిన్నది ఒకటి, మీడియం సైజ్ది ఒకటి క్యారీ చేస్తూ ఉంటాను, ఎప్పుడు క్యారీ చేస్తుంటాను. ఒక నెక్స్ట్ వచ్చి పెన్స్ పెట్టుకున్నాను. ఈ పెన్స్ ఎందుకు అంటే నేను ఈ బ్యాగ్ స్టార్ట్ చేసింది వచ్చి ప్రెగ్నెన్సీ టైంలోనే. అప్పుడు హాస్పిటల్కి ఏదైనా వెళ్తే ఎక్కడైనా సైన్ చేయమని అడుగుతుంటారు, నేను పెన్ను వాళ్ళని అడుగుతూ ఉండాలి. అలా కాదనేసి ఒక 3 pens పెట్టేసుకున్నాను, ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఇవ్వడానికి, ఎగ్జామ్స్లో ఇచ్చినట్లుగా అలా పెన్స్ ఇవ్వడానికి కూడా తీసుకున్నాను. ఇంకా లిప్ బామ్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను. సో అంతే. ఐలైనర్ కానీ నేను పెట్టుకునేది ఉండదు, లిప్స్టిక్ కానీ నేను వేసుకునేది ఉండదు, ఎందుకంటే పిల్లలతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాను కదా, వాళ్ళు చిన్న పిల్లలు ఎప్పుడు నా మీదనే ఉంటారు. సో నేను ఎక్కువ వేసుకుంటే అదంతా వాళ్ళకి వేసినట్లు ఉంటుంది. నేను లిప్స్టిక్ వేసుకొని వాళ్ళకి కిస్ చేసిన వాళ్ళకంతా అది అంటుకుంటుంది. నెక్స్ట్ క్రీమ్ అంతా అప్లై చేసుకున్నా కూడా మా బాబు ఎప్పుడు నా ఫేస్ని టచ్ చేస్తూ ఉంటారు, అది వాళ్ళకి మళ్ళీ అది చేతులు నోట్లో పెట్టుకుంటారు. సో ఇలా అంతా వద్దు, కొన్ని అట్లీస్ట్ ఒక 1 year వచ్చేంత వరకు యూజ్ చేసేది వద్దని అన్నీ స్టాప్ చేసేసాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ ఐలైనర్ పెట్టుకోవడం, కొద్దిగా వాజ్లైన్ యూజ్ చేయడం, మాయిశ్చరైజర్ యూజ్ చేయడం, అలా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పౌచ్, కుట్టి పౌచ్. ఇది మా హస్బెండ్ దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. దీంట్లో క్యాష్, నెక్స్ట్ కాయిన్స్, సేఫ్టీ పిన్స్ అలా పెట్టుకున్నాను. ఇదైతే ఫుల్ క్లోజ్డ్గా ఉంది కాబట్టి. సో బ్యాగ్ అంతా వాళ్ళకి. ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది కదా, ఒక హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకున్నాను అనమాట. కోమ్ కూడా ఒకటి, కొన్ని టైమ్స్ తల కూడా దువ్వను, నేను అలానే వెళ్తూ ఉంటాను. సో ఇంతే, ఇదే నా బ్యాక్ ప్యాక్. దీంట్లో వచ్చేసి ఒక చిన్న నాప్కిన్ పిల్లలది. ఇంకా డైపర్స్ అవన్నీ మార్నింగ్ ఫిల్ చేయాలి. ఇప్పటికే టైం 1:30 అవుతుంది అనమాట. ఇంకా మళ్ళీ నిద్రపోకపోతే చాలా లేట్ అయిపోతుంది. దీంతో పాటు నేను ఒక చిన్న బుక్ క్యారీ చేస్తూ ఉంటాను రాసుకోవడానికి. దీంట్లో ఆల్రెడీ రాసాను,
చింపేసాను, రాసి పెట్టాను చాలానే. ఏదైనా నోట్ చేసుకోవాలనేసి ఉంటుంది అని ఒక చిన్న బుక్ అలా పెట్టుకున్నాను అనమాట. సో అంతే, మోస్ట్లీ అన్నీ కవర్ చేసేసాను. బ్రష్ కూడా ఎక్కడికి వెళ్తున్నా కొత్త బ్రష్లు కొన్ని పెట్టుకుంటాను ఎందుకన్నా అవసరం అనేసి. సో ఇంతే నా బ్యాక్ ప్యాక్. సర్ది పెట్టడం అయితే ఇప్పటికి అయిపోయింది, కానీ పాత్రలు అలానే ఉన్నాయి. 1:30 అయింది. ఏమో చూస్తాను, నాకు ఓపిక ఉంటే వాష్ చేస్తాను. అంత ఎక్కువ ఏం లేదు, కానీ కొన్ని ఉన్నాయి. చాలా మంది స్టిక్కర్ పెట్టుకోరా అంటారు కదా, స్టిక్కర్స్ కూడా క్యారీ చేస్తాను. నేను ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు పెట్టుకుంటాను. ప్రతిసారి నాకు పెట్టుకుండేకి అంత ఇంట్రెస్ట్ ఏం ఉండదు, అంతే అనమాట. సో ఇంకా తీసినటువన్నీ ఎత్తి పెట్టేస్తున్నాను. వెళ్ళి పాత్రలు వాష్ చేయాలి. అన్నీ ప్యాక్ చేసాము ఆల్మోస్ట్, అంతా ప్యాకింగ్ రెడీగానే ఉంది. ఇంకా మార్నింగ్ వేసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అవడమే. నార్మల్గా అయితే నాకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టము, కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళాలంటే ఫుల్ టైర్డ్ అయిపోతాం. ఆల్రెడీ నేను 4-5 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదు. రోజు 1కి అలా పడుకుంటున్నా. అందుకే నా కళ్ళ కింద చూస్తే డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి బాగా ఫుల్గా. ఇంకా వెళ్ళి మదీన్లో బాగా చేసి పెడితే తినేసి అక్కడన్నా రెస్ట్ తీసుకుంటాను. నేను ఫుల్ బాగా చేసి పెడతారు. మీరు కూడా మా మదీన్లో మిస్ అవుతున్నారేమో కామెంట్ చేయండి. ఇంకా ఇవి ఎత్తిపెట్టేసి మీ తడి కూడా అంటే ఎత్తిపెట్టేస్తాను. అప్పుడే బాగా పెట్టినాను, ఫుల్ ఫిట్ అయింది. ఇప్పుడు అన్నీ ఫిట్ అవ్వట్లేదు. అంటే తొందరగా మనం ఏదైనా చేసామనుకోండి హడావిడిగా, అది కరెక్ట్గా అవ్వదు, ఎంత చిన్న పని అయినా కూడా. అప్పుడు ఎలా పెట్టినానో తెలీదు. ఇప్పుడు మళ్ళీ ఇది జిప్ లాక్ అవ్వట్లేదు. ఓకే, ఫైనల్గా ఫిట్ అయిపోయింది. ఇంట్లో కొన్ని ఇంకా నేను రెడ్యూస్ చేయొచ్చు, హ్యాండ్ శానిటైజర్ అవన్నీ, బట్ ఇట్స్ ఓకే, ఉంది క్యారీ చేయడంలో తప్పేం లేదు. చిన్నవే కదా, చిన్న ఐటమ్సే, మళ్ళీ వాటికి వెతుక్కుంటూ ఉండాలి, అందుకనేసే పెట్టుకున్నా. సో ఇంతే నా బ్యాక్ ప్యాక్. మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్గా ఉందా లేదా కామెంట్ చేయండి. ఓకే, నాకు పింక్ అంటే ఏమి ఇష్టం లేదు, కానీ ఈ బ్యాగ్ బాగుంది అనేసి కొంచెం స్ట్రాంగ్గా ఉంది, అందుకే యూజ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదో పెట్టినాను. ఓకే, నా ఆఫీస్ ఐడి కార్డు, నెక్స్ట్ నా వాచ్. ఇది కూడా నాకు చాలా ఇష్టం, ఫాస్ట్ ట్రాక్లో తీసుకున్నాను. ఇది ఊరికే రఫ్ యూజ్ కానీ తీసుకున్నా, అంటే ఆ రోజు డ్రెస్ కోసం తీసుకున్నా. మళ్ళీ నేను అంత ఎక్కువ యూజ్ చేసింది లేదు. బాగుంది కదా, నాకు ఈ కలర్ బాగా నచ్చుతుంది. మధ్య అన్ని కలర్స్ నచ్చుతుంది. బ్లాక్ అంటే ఇంకా ఇష్టం అన్నమాట, కానీ ఈ మధ్య బ్లాక్ కొంచెం తగ్గించాలి, బ్లాక్ ఎక్కువ యూజ్ చేస్తున్నా.